హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, అనపకాయ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ అనపకాయను ఒలిచి ఇత్తులు తీసుకోవాలి. ఇలా గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న ఈ అనప గింజలని కొలుచుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు, 50-60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీకు కావాల్సినంత పచ్చిమిర్చీలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే అనప గింజలని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను 3 గ్లాసులు వరిపిండిని తీసుకుంటున్నాను. అంటే 2 గ్లాసుల అనపగింజలకి నేను 3 గ్లాసుల వరిపిండిని తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్రని, కొంచెం సాల్ట్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న అనపగింజల్ని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేలా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చెక్ చేసుకోండి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మనం అనపగింజలు బాయిల్ చేసుకున్న వాటర్తో ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే నార్మల్ వాటర్తో కూడా మీరు పిండిని కలుపుకోవచ్చు, కానీ వాటర్ని కొంచెం వేడి చేసి ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మీకు కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్లో ఇలా కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా రౌండ్గా ఇడ్లీలాగా కుడుములని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కుడుములన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ గిన్నెని పెట్టుకొని వాటర్ పోసి దాన్ని వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేసి ఈ కుడుములని దీంట్లో పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే నార్మల్గా హోల్స్ ఉన్న ప్లేట్లో ఈ కుడుములు పెట్టుకొని 15 మినిట్స్ స్టీమ్లో ఉడికించుకుంటే కుడుములు ప్రిపేర్ అవుతాయి. కానీ నా దగ్గర ఇడ్లీ ప్లేట్ ఉంది కాబట్టి దీన్ని యూస్ చేస్తున్నాను. ఇలా అన్ని ప్లేట్లో కుడుములు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇడ్లీ కుక్కర్లో ఈ స్టాండ్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ పాతకాలం నాటి తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు. వీటికి ఎలాంటి చట్నీ అవసరం లేదు, మీరు ఇలాగే తినేయచ్చు. కానీ 1 స్పూన్ కారపొడిలో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ పోసుకొని దాన్ని మిక్స్ చేసి దాంట్లో అద్దుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే ఘీలో కూడా తినచ్చు. అంతే ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ పాతకాలం నాటి మన తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.